అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం చాలా ముఖ్యంగా సింహరాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం. సింహరాశి వారు అంటే సహజంగా ధైర్యం, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు కలిగిన వ్యక్తులు. వీరు ఏ పని చేసినా పూర్తిగా మనసు పెట్టి చేస్తారు. గౌరవం, పేరు, ప్రతిష్ట వీరి జీవితంలో చాలా కీలకం. తాము నిలబడ్డ చోట గుర్తింపు రావాలని తపన వీరిలో ఎప్పుడూ ఉంటుంది. లోపల మాత్రం చాలా సున్నితమైన మనసు, ప్రేమించే స్వభావం ఉంటుంది. ఎవరి దగ్గరైనా మోసం జరిగితే బయటకు పెద్దగా చూపించకపోయినా లోపల మాత్రం చాలా బాధపడతారు. అయినా సరే మళ్ళీ నిలబడి ముందుకు వెళ్ళే శక్తి సింహరాశి వారి ప్రత్యేకత. ఇలాంటి సింహరాశి వారి జీవితం, వారి మనస్తత్వం, రాబోయే పరిస్థితులు, అదృష్టం ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. సింహరాశి వారు మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే మీ జీవితానికి ఉపయోగపడే జాతకాలు, రాశి ఫలితాలు, మనస్తత్వ విశ్లేషణలు, పరిహారాలు రెగ్యులర్గా పొందాలంటే దయచేసి మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని చివరి వరకు చూడండి. ఎక్కడ కూడా స్కిప్ చేయవద్దు. ఎందుకంటే చివరిలో చాలా ముఖ్యమైన విషయాలు ఉంటాయి. ఇక ఆలస్యం చేయకుండా సింహరాశి వారి గురించి తెలుసుకుందాం. సింహరాశి వారు సహజంగా ఆత్మవిశ్వాసం ఎక్కువగా కలిగిన వారు. నాయకత్వ లక్షణాలు, గౌరవం మీద ప్రేమ, తాము చేసిన పనికి గుర్తింపు రావాలనే తపన వీరికి ఎక్కువగా ఉంటుంది. వీరి జీవితాన్ని నడిపించే ప్రధాన శక్తులు. ఇప్పుడు మీ జీవితంలో ఒక కీలక దశ ప్రారంభం అవుతుంది. గత కొంతకాలంగా మీ మనసులో నడుస్తున్న ఆలోచనలు, మీరు చేసిన కృషి, మీరు భరించిన అవమానాలు లేదా నిర్లక్ష్యాలు ఇవన్నీ కలిసి ఇప్పుడు ఫలితాల రూపంలో బయటకు రావడానికి సిద్ధం అవుతున్నాయి. మీరు ఊహించినంత వేగంగా కాకపోయినా స్థిరంగా, గట్టిగా మీ జీవిత దశ మారుతుంది. ఈ సమయంలో సింహరాశి వారి ఆలోచన విధానంలో స్పష్టత పెరుగుతుంది. ఒకప్పుడు ఏది చెయ్యాలో తెలియక సందిగ్ధంలో ఉన్నారు. ఇప్పుడు మాత్రం ఒక నిర్ణయానికి రావడానికి ధైర్యం పెరుగుతుంది. ముఖ్యంగా కెరీర్, ఉద్యోగం, వ్యాపారం విషయాల్లో మీరు తీసుకునే నిర్ణయాలు చాలా కీలకంగా మారుతాయి. గతంలో చేసిన తప్పుల నుంచి పాఠాలు నేర్చుకొని ఇప్పుడు మరింత జాగ్రత్తగా అడుగులు వేస్తారు. మీ మాటకు, మీ పనికి విలువ పెరుగుతుంది. మీపై నమ్మకం లేని వారు కూడా ఇప్పుడు మీ సామర్థ్యాన్ని గుర్తించే పరిస్థితులు వస్తాయి. ఆర్థికంగా చూస్తే ఈ కాలం సింహరాశి వారికి మెల్లగా ఊపిరి పీల్చుకునే అవకాశం ఉంది. పెద్దగా ఊహించని చోట నుంచి డబ్బు రావచ్చు. నిలిచిపోయిన చెల్లింపులు, ఆలస్యమైన డబ్బులు తిరిగి వచ్చే సూచనలు ఉన్నాయి. అయితే ఒక విషయం గుర్తుంచుకోవాలి. వచ్చిన డబ్బును వెంటనే ఖర్చు చేయాలనే తొందర వద్దు. ఆచితూచి ఖర్చు చేయండి. డబ్బులున్నాయి కదా అని ఇష్టం వచ్చినట్టు చేస్తే డబ్బులు అస్సలు ఆగవు. ఈ సమయంలో పొదుపు చేయటం, భవిష్యత్తులో ప్రణాళికలు చాలా అవసరం సింహరాశి వారికి. కొంతమంది సింహరాశి వారు కొత్త పెట్టుబడుల గురించి ఆలోచిస్తారు, కానీ పూర్తిగా పరిశీలించకుండా ఎవరో చెప్పారనే కారణంతో నిర్ణయాలు తీసుకుంటారు. అలా తీసుకోవడం వల్ల వీరు చాలా ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వస్తుంది. అందువల్ల మీ అంతర్గత స్వరం వినండి. కుటుంబ విషయాల్లో మీ పాత్ర మరింత కీలకంగా మారుతుంది. కుటుంబంలో మీ మాటకు గౌరవం పెరుగుతుంది. అయితే అదే సమయంలో బాధ్యతలు కూడా పెరుగుతాయి. పెద్దవారి ఆరోగ్యం, చిన్నవారి భవిష్యత్తు, ఇంటి ఖర్చులు ఇవన్నీ మీ మీదే ఎక్కువగా పడే అవకాశం ఉంది. కొంత ఒత్తిడి అనిపించినా మీరు దీన్ని సమర్థవంతంగా నిర్వహిస్తారు. కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు కాస్త మృదువుగా మాట్లాడండి. మీకు కోపం వచ్చినప్పుడు మాట్లాడిన మాటలు తర్వాత పశ్చాత్తాపానికి దారి తీయవచ్చు. ప్రేమ జీవితంలో సింహరాశి వారికి భావోద్వేగాలు ఎక్కువగా పనిచేస్తాయి. మీరు ప్రేమలో ఉన్నట్లయితే మీ మనసులో దాచుకున్న భావాలను బయట పెట్టాలనే కోరిక మీకు పెరుగుతుంది. కానీ ఎదుటి వ్యక్తి మనసు అర్థం చేసుకోకుండా ఒక్కసారిగా మాటలు చెప్పడం వల్ల అపార్థాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఓపికతో సమయం చూసుకొని మాట్లాడడం మంచిది. వివాహితులకు ఈ కాలంలో జీవిత భాగస్వామితో సంబంధం మరింత లోతుగా మారే అవకాశం ఉంది. గతంలో వచ్చిన చిన్న చిన్న విభేదాలు ఇప్పుడు పరిష్కార దిశకు వస్తాయి. ఒకరిని ఒకరు అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే బంధం మరింత బలపడుతుంది. విద్యార్థుల విషయంలో ఈ సమయం చాలా కీలకం. చదువుపై దృష్టి పెరుగుతుంది. ఒకప్పుడు ఆసక్తి లేకపోయిన విషయాల మీద కూడా ఇప్పుడు శ్రద్ధ పెట్టే పరిస్థితి వస్తుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న సింహరాశి విద్యార్థులకు ఇది కష్టమైన ఫలితాలు ఇచ్చే కాలం. మీరు ఎంత కష్టపడతారో అంత మంచి ఫలితం వస్తుంది. మధ్యలో అలసట, నిరాశ వచ్చినా అది తాత్కాలికమే అని గుర్తుంచుకోండి. ఆరోగ్యం పరంగా చూస్తే సింహరాశి వారు తమ శరీరాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. ముఖ్యంగా ఒత్తిడి, నిద్రలేమి
జీర్ణ సమస్యలు ఇబ్బంది పెట్టవచ్చు. పని ఎక్కువగా ఉందని ఆహారాన్ని, విశ్రాంతిని పక్కన పెట్టకండి. కొద్దిగా ధ్యానం, ప్రార్థన లేదా నడక లాంటి అలవాట్లు మీకు చాలా ఉపశమనాన్ని ఇస్తాయి. మానసికంగా కూడా మీరు బలంగా ఉండాలి. గతంలో జరిగిన కొన్ని సంఘటనలు మళ్ళీ మళ్ళీ మీ మనసులో తిరుగుతాయి, కానీ వాటిలో చిక్కుకోకుండా ముందుకు చూడటం నేర్చుకోవాలి. సింహరాశి వారికి ఈ కాలంలో అదృష్టం పూర్తిగా చేతులు కలుపుతుంది అని చెప్పలేము, కానీ మీరు చేసే ప్రయత్నాలకు సరైన దిశ లభిస్తుంది. దేవుడిపై నమ్మకం పెరుగుతుంది. కొంతమంది సింహరాశి వారు ఆధ్యాత్మికంగా మారే అవకాశం ఉంది. ఆలయ దర్శనాలు, పూజలు, జపాలు చెయ్యాలని కోరిక పెరుగుతుంది. ఇది మీ మనసుకు శాంతినిస్తుంది. అలాగే మీ నిర్ణయాలను మరింత స్పష్టంగా చేస్తుంది. ఈ సమయంలో మీ జీవితంలో కొన్ని కొత్త వ్యక్తులు ప్రవేశించే అవకాశం ఉంది. వారు మీకు సహాయం చేసేవారైనా కావచ్చు, లేదా మీ జీవితానికి ఒక ముఖ్యమైన మలుపు తిప్పేవారైనా కావచ్చు. ప్రతి ఒక్కరిని వెంటనే నమ్మకుండా సమయం తీసుకొని గమనించండి. మీకు నిజంగా మంచిని కోరుకునేవారు ఎవరో, మీ లాభం కోసం మాత్రమే దగ్గరయ్యేవారు ఎవరో ఈ కాలంలో స్పష్టంగా అర్థమవుతుంది. అంటే మీకు మంచిగా కోరుకుంటున్నారా, లేదా మీకు అవసరానికి వాడుకుంటున్నారా అని ఆలోచించి, ఒకటికి రెండు సార్లు ఆలోచించి ముందడుగు వేయండి. అనిపిస్తేనే ముందుకు సాగండి. మీ లాభం కోసం మాత్రమే దగ్గరయ్యేవారు ఎవరో ఈ కాలంలో స్పష్టంగా అర్థమవుతుంది. మొత్తంగా చూసుకుంటే సింహరాశి వారి జీవితంలో ఇది ఒక మార్పు దశ అని చెప్పుకోవచ్చు. పూర్తిగా అదృష్టం మీద ఆధారపడే కాలం కాదు. మీ కృషి, మీ సహనం, మీ ఆలోచనలే మీ భవిష్యత్తును నిర్ణయిస్తాయి. మీరు ధైర్యంగా, నిజాయితీగా ముందుకు సాగితే ఈ కాలం తర్వాత మీ జీవితంలో స్థిరతత్వం, గౌరవం, సంతృప్తి పెరుగుతాయి. తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా ప్రతి అడుగును ఆలోచించి వేస్తే తప్పకుండా మంచి రోజులు మీ వైపు వస్తాయి. సింహరాశి వారు బయటకు చాలా ధైర్యంగా, గర్వంగా కనిపిస్తారు, కానీ లోపల మాత్రం చాలా సున్నితమైన మనసు కలిగిన వారు. వీరు ఎవరి దగ్గరైనా ప్రేమ పొందాలని, గౌరవం పొందాలని చాలా బలంగా కోరుకుంటారు. ఎవరు వీరిని తక్కువగా మాట్లాడినా, నిర్లక్ష్యం చేసినా, బయటకు చెప్పుకోలేకపోయినా లోపల మాత్రం చాలా బాధపడతారు. అదే బాధ వీరి జీవితంలో కొన్నిసార్లు కోపంగా, కొన్నిసార్లు మౌనంగా బయటపడుతుంది. సింహరాశి వారి మనస్తత్వం ఒక రాజు మనస్తత్వం లాంటిది. తాము నిలబడిన చోట గౌరవం ఉండాలి, తమ మాటకు విలువ ఉండాలి అని కోరుకుంటారు. కానీ ఒకసారి ఎవరి మీదైనా నమ్మకం పెట్టుకుంటే చివరి వరకు ఆ వ్యక్తి కోసం నిలబడతారు. అదే నమ్మకమే కొన్నిసార్లు వీరిని మోసపోయే పరిస్థితికి తీసుకువెళ్తుంది. ఎందుకంటే ఎదుటి వ్యక్తి స్వార్థాన్ని వీరు ఆలస్యంగా గుర్తిస్తారు. అయినా సరే వీరి మనసులో చెడు నిల్వ ఉండదు. క్షమించే గుణం ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు నరఘోష విషయానికి వస్తే సింహరాశి వారికి ఈ మధ్య కాలంలో నరఘోష ప్రభావం కొంత కనిపిస్తుంది. అంటే అనవసరమైన మాటలు, చుట్టూ ఉన్న వారి నెగిటివ్ ఎనర్జీ, ఇతరుల అసూయ వల్ల మీ పనులు ఆలస్యం కావడం, మనసు అశాంతిగా మారడం జరుగుతుంది. ముఖ్యంగా మీరు మంచి చేయాలనుకున్నప్పుడు అదే మీకు తిరుగుబాటు చేసినట్లు అనిపించవచ్చు. కొందరు మీపై చెడు మాటలు మాట్లాడటం, మీ వెనుక కుట్రలు చేయడం కూడా జరుగుతాయి. ఇది మీ శక్తిని తగ్గించేలా చేస్తుంది, కానీ భయపడాల్సిన అవసరం లేదు. ఇది శాశ్వతం కాదు. నరఘోష వల్ల సింహరాశి వారు కొంతకాలం నిర్ణయాల్లో అయోమయం, కోపం, నిరాశ అనుభవించవచ్చు. ముఖ్యంగా దగ్గరి వాళ్ళ నుంచే మాటలు దెబ్బ తగిలేటట్టు అనిపిస్తుంది. నేను ఇంత చేశాను, అయినా ఇలా ఎందుకు అనే ప్రశ్న మీ మనసులో తిరుగుతుంది. కానీ గుర్తుంచుకోండి, ఇది మీ జీవితాన్ని దిగజార్చడానికి వచ్చిన దశ కాదు. మీ లోపలి బలాన్ని గుర్తించడానికి వచ్చిన దశ. ఇప్పుడు పరిహారాల గురించి చాలా ముఖ్యంగా చెప్పాలి. సింహరాశి వారికి సూర్యుడు అధిపతి కాబట్టి ప్రతిరోజు ఉదయం సూర్యోదయం సమయంలో సూర్యునికి నీటితో అర్ఘ్యం ఇవ్వడం చాలా మంచిది. వీలైతే గోధుమలు, ఎర్ర పూలు వేసి అర్ఘ్యం ఇవ్వండి. ఓం నమఃశివాయ అనే మంత్రాన్ని కనీసం 11 సార్లు జపించండి. ఇది మీలోని ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది, నరఘోష ప్రభావాన్ని తగ్గిస్తుంది. ప్రతి ఆదివారం రోజు వీలైతే గుడికి వెళ్ళి దీపం వెలిగించండి. ఎరుపు రంగు వస్త్రాలు ధరించడం, ఎరుపు పువ్వులు దానం చేయడం కూడా మీకు శుభాన్ని ఇస్తుంది. ఇంకా ముఖ్యంగా తండ్రిని, గురువును గౌరవించడం సింహరాశి వారికి అత్యంత శక్తివంతమైన పరిహారం. వారితో మనస్పర్ధలు ఉంటే ముందుగా మీరు తగ్గి మాట్లాడడం చాలా మంచిది. నరఘోష తగ్గాలంటే ఇంకొక ముఖ్యమైన విషయం, మీరు అనవసరంగా ఎవరి గురించి చెడుగా మాట్లాడకూడదు. అలాగే ఎవరి మాటలు మనసుకు తీసుకోవద్దు. నిశ్శబ్దంగా ఉండటం, మీ పని మీరు చేసుకుంటూ పోవడం ఈ కాలంలో మీకు రక్షణ కవచంలా పనిచేస్తుంది. వీలైతే ప్రతిరోజు కొద్దిసేపు మౌనంగా ఉండండి. అది మీ శక్తిని తిరిగి మీ దగ్గరకు తీసుకువస్తుంది. ఇక సింహరాశి వారి భవిష్యత్ గురించి ఒక మాట.
మీరు అనుకున్నంత త్వరగా కాకపోయినా మీరు కోరుకున్న స్థానం మాత్రం తప్పకుండా వస్తుంది. సింహరాశి వారు, ఈ సమయంలో మీరు ఓపికను కోల్పోకపోతే దేవుడు మీకు ఇచ్చే ఫలితం చాలా బలంగా ఉంటుంది. మీ జీవితంలో ఒకసారి పడిపోయినట్లుగా అనిపించినా అదే పతనం మిమ్మల్ని మరింత ఎత్తుకు తీసుకువెళ్ళే మెట్టు అవుతుంది. సింహరాశి వారు ఈ కాలంలో తమ మనసును శాంతిగా ఉంచుకుంటే, మాటల కంటే పనికి ప్రాధాన్యం ఇస్తే, దేవుడిపై నమ్మకంతో ముందుకు సాగితే తప్పకుండా విజయం మీదే అవుతుంది. మీ జీవితంలో ఉన్న అడ్డంకులు శాశ్వతం కాదు. ఇవన్నీ మీలోని రాజు శక్తిని మేల్కొల్పడానికి వచ్చిన పరీక్షలే. ఈ వీడియో మీకు ఉపయోగపడితే తప్పకుండా లైక్ చేయండి. మీ సింహరాశి స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇలాంటి లోతైన జాతకాలు, మనస్తత్వ విశ్లేషణలు, పరిహారాలు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. దేవుడి ఆశీస్సులు సింహరాశి వారిపై ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను.